మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా ఏంటంటే స్కిన్కి సంబంధించి అనేక రకాల సమస్యలు మాట్లాడుకుంటే చాలానే ఉంటాయి. పిగ్మెంటేషన్ దగ్గర నుంచి, యాక్నే దగ్గర నుంచి, సాగి స్కిన్ దగ్గర నుంచి, రింకిల్స్. కానీ చిన్న వయసులోనే చాలామంది పెద్దవాళ్ళలాగా పెద్దవాళ్ళేమో చాలా చిన్న ఏజ్ లాగా కనిపిస్తూ ఉంటారు. ఎక్కడ దీనికి తేడా జరుగుతుంది? యంగ్ లుక్ సొంతం కావాలంటే ఏం చేయాలి? స్కిన్ ఇష్యూస్ని పూర్తిగా తగ్గించుకోవచ్చా? పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ నవ్య శకమూరి ఉన్నారు ఫ్రమ్ శాషా లాక్స్. మ్యామ్ నమస్తే. హలో అండి. ఏంటంటే జనరల్గా స్కిన్ ఇష్యూస్ అనగానే అదొక ఓషన్ లాగా ఉంటుంది, దాని ట్రీట్మెంట్ కూడా అంతే ఉంటుంది. సో దాన్ని మెయింటైన్ చేయడమేనా? ఏదైనా స్కిన్ ఇష్యూ వస్తే పూర్తిగా తగ్గుతుంది అనేది ఉండదా? సో స్కిన్ ఇష్యూస్ వచ్చేసరికి 2 టైప్స్. ఒకటేమో మనం మెయింటైన్ చేయాలి, కొన్నిట్లకేమో కంప్లీట్గా ట్రీట్మెంట్ ఉంటుంది. సో మనకి మెడికల్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో లైక్ ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ లేకపోతే ఏమైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ అవన్నీ మనం కంప్లీట్గా ట్రీట్ చేయొచ్చు. మళ్ళీ మెడికల్ సైడే కొన్ని డిసీజెస్ ఉంటాయి, సోరియాసిస్ కానీ, మెలాస్మా కానీ, హెయిర్ ఫాల్ కానీ, ఇట్లాంటివి అన్ఫార్చునేట్లీ ఇట్స్ మోర్ ఆన్ మెయింటెనెన్స్. మనం మెయింటెనెన్స్ అనేది చేస్తూ ఉండాలి. ఎస్ మ్యామ్, స్కిన్ ఇష్యూస్ చూస్తే ఇప్పుడు ఈ వింటర్ సీజన్లో ఎక్కువగా వస్తాయా ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఎలర్జీస్ కానీ? సో సమ్మర్స్లో వేరే కైండ్ ఆఫ్ డిసీజెస్ వస్తాయి, వింటర్స్లో వేరే కైండ్ ఆఫ్ డిసీజెస్ వస్తాయి. సమ్మర్స్లో పోయేసరికి ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువ వస్తాయి. వింటర్స్కి వచ్చేసరికి డాండ్రఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. మళ్ళీ సమ్మర్స్లో మెలాస్మా ఎక్కువ ఉంటుంది, వింటర్స్లో సోరియాసిస్ ఎక్కువ ఉంటుంది. అట్లా మన క్లైమాటిక్ కండిషన్ బట్టి డిసీజెస్ కూడా వేరే వేరే ఉంటాయి. మ్యామ్ జనరల్గా వింటర్లో అంటే స్కిన్ డ్రై అవ్వకుండా మనం ఎవరిని చూడము. సో ఎంత కేర్ తీసుకున్నా, ఎంత మాయిశ్చరైజర్ రాసినా, ఎంత వాటర్ తీసుకున్నా స్కిన్ డ్రై అవుతూ ఉంటుంది. అంటే నార్మల్ స్కిన్ లాగా ఉంచుకోలేమా ఈ వింటర్లో? ఉంచచ్చు, కానీ కొంచెం దానికి మనం ఎఫర్ట్ పెట్టాలి. ఎట్లా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెరీ హాట్ వాటర్తో స్నానం చేయొద్దు. చలికాలం అని చెప్పి మనం చాలా వేడి నీళ్ళతో స్నానం చేస్తాం. సో కొంచెం లుక్ వామ్ వాటర్ అంటే గోరెచ్చ నీళ్ళతో స్నానం చేయాలి. చేసిన తర్వాత మనం వాడే సబ్బు కూడా ఈ మధ్య సబ్బుల కన్నా కూడా సబ్బు వాడాలి అనుకుంటే సింటెడ్ బార్స్ అని ఉంటాయి, అది మన న్యాచురల్ ఆయిల్స్ స్ట్రిప్ ఆఫ్ చేయవు. ఆర్ క్లెన్జర్స్ వాడచ్చు. ఇప్పుడు వింటర్ లో మేము ఆయిల్ బేస్డ్ క్లెన్జర్ అనేది చెప్తాం. ఆయిల్ బేస్డ్ క్లెన్జర్ తో మన న్యాచురల్ ఆయిల్స్ అనేది ఉంటాయి. సో సింటెడ్ బార్ అన్నా ఆయిల్ బేస్డ్ క్లెన్జర్ అన్నా వాడుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి మాయిశ్చరైజర్, కొంచెం తడి స్కిన్ మీద మాయిశ్చరైజర్ అనేది బాగా పెట్టుకోవాలి. పెట్టుకుంటే కొంచెం బెటర్ ఉంటుంది. డెఫినెట్ గా అంత డ్రై ఉండదు, మీకు చాలా పగిలిపోవడం అట్లా కనిపించదు. వాటర్ ఎంత మ్యాటర్ అవుతుంది మాకు ఈ వింటర్ లో తాగుతానిక? యూజువలీ 2.5 to 3 లీటర్స్ తాగాలి ఎవరైనా. వింటర్ లో కొంచెం స్కిన్ డ్రై అవుతుంది, సో కంపల్సరీ వాటర్ ఇంటేక్ కూడా కొంచెం పెంచాలి. ఓకే. అండ్ మ్యామ్ ఈ గీజర్ వాటరు లేదంటే నార్మల్గా వేడి చేసిన వాటరు అట్లా ఏది బెటర్ అనేది ఉంటుందా? అట్లేం ఉండదు, ఏ వాటర్ అయినా లుక్ వామ్ వాటర్ ఉంటే సరిపోతుంది. ఓకే. సో దానికోసమే సపరేట్గా వాటర్ ఈ స్నానానికి ఇలాంటి వాటరే వాడుకోవాలి, లేదంటే మినరల్ వాటర్ కూడా స్నానానికి వాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము, లేదంటే దాంట్లో కొంచెం అవి ఇవి యాడ్ చేసి స్నానం చేయడం అవి కూడా చూస్తున్నాము. అట్లా ఉంటుందా ఏదైనా? సో యూజువలీ కొంతమందికి హెయిర్ ఫాల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వాటర్ సాఫ్ట్నర్ అని వాడమంటాం. సో మీకు అమెజాన్ లో దొరుకుతుంది వాటర్ సాఫ్ట్నర్ అని. మన వాటర్ పంప్ పెడితే వాటర్ అనేది సాఫ్ట్ అయ్యి వస్తుంది. సో అది కొంచెం బెనిఫిషియల్ గా ప్రూవ్ అవుతుంది. ఓకే. అంతేగాని సపరేట్గా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. సో ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. అయితే మ్యామ్ జనరల్గా చూస్తే ఈ పిగ్మెంటేషన్ అనేది ఒక పెద్ద ప్రాబ్లము. ఈ పిగ్మెంటేషన్ వచ్చిందంటే తగ్గదు ఇలా చెప్తూ ఉంటారు. సో ట్రీట్మెంట్ కూడా వేలకు వేలు ఉంటుందని కూడా చెప్తూ ఉంటారు. అంటే కరెక్ట్గా డాక్టర్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏ క్లినిక్ వెళ్ళాలి? ఇప్పుడు ఇన్ని అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్న నేపథ్యంలో అందరికీ చాలా పెద్ద కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఈ కాస్మెటాలజిస్టులని రకరకాల ఆఫర్స్ అనేవి ఉంటాయి. సో 3 సిట్టింగ్స్లో తగ్గిపోతుంది, 5 సిట్టింగ్స్లో తగ్గిపోతుంది, అట్లాగా ఏ డాక్టర్ని ఎంచుకోవాలి అసలు ఈ పిగ్మెంటేషన్ కోసము? నిజంగానే ఈ స్కిన్ లైట్ క్రీమ్స్ ఇలాంటివి పనిచేస్తాయా? సో ఏం మిస్టేక్ చేసి మీ దగ్గరకు వస్తున్నారు? అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అంటే ఏమున్నాయి పూర్తిగా? సో ఫస్ట్ పిగ్మెంటేషన్ వచ్చేసరికి రకరకాలుగా ఉంటాయి. కొంతమందికి ఏమో
మచ్చలతో పింపుల్స్ వచ్చి మచ్చలు వదులుతాయి, అదొక టైప్ ఆఫ్ పిగ్మెంటేషన్. కొంతమందికి ఎండకెళ్ళినప్పుడు నల్లగా అవుతాం, అదొక టైప్ ఆఫ్ పిగ్మెంటేషన్. ఇంకొకటి వచ్చేసరికి మెలాస్మా మంగు లాగా వస్తుంది మనకి, అదొక పిగ్మెంటేషన్. కొంతమందికి హెయిర్ డైతో కూడా కలర్ వస్తుంది, పిగ్మెంటేషన్ వస్తుంది. సో ఫస్ట్ మనం దాని కాజ్ అనేది ఐడెంటిఫై చేయాలి. ఇది ఎవరు ఐడెంటిఫై చేయగలుగుతారు? ఎవరైతే చదువుకుంటారో వాళ్ళే ఐడెంటిఫై చేయగలుగుతారు. లేకపోతే నల్లమచ్చ చదువుకున్న వాళ్ళకి ఏదైనా నల్లమచ్చనే, కానీ ఆ నల్లమచ్చ ఎట్లాంటి నల్లమచ్చ అనేది మేము 5.5 సంవత్సరాలు మెడిసిన్ చేసి 3 years డర్మటాలజీ చేసి తర్వాత డయాగ్నోస్ చేస్తాం. సో అక్కడ బేసిక్ డిఫరెన్స్ అక్కడ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏంటది, ఎందుకు వచ్చింది, అది ముందు మనము కాజ్ అనేది ట్రీట్ చేయాలి. నేను ఊరికనే కొన్ని లేజర్స్ పీల్స్ చేస్తే డెఫినెట్గా తగ్గుద్ది, కాకపోతే మళ్ళీ వస్తుంది. సో ముందు మనం దాని కాజ్ కూడా ఐడెంటిఫై చేసి ఎక్స్టర్నలీయే కాదు ఇంటర్నలీ కూడా కరెక్ట్ చేయాలి. సో నెక్స్ట్ ఇంకొకటి మీరు అడిగిన బ్లీచింగ్ పౌడర్స్, స్కిన్ లైటనింగ్ క్రీమ్స్, ఈ అన్నిట్లో అన్ఫార్చునేట్లీ యాజ్ అ డర్మటాలజిస్ట్ మేము స్కిన్ హెల్త్కి ప్రయారిటీ ఇస్తాం, జస్ట్ సూపర్ఫిషియల్గా వైట్ వాష్ కాదు. సో అది ఇంకొక డిఫరెన్స్ ఉంటుంది. సో మేము చేసే వాటిలో కాంప్లికేషన్స్ చాలా తక్కువ ఉంటాయి. బయట చేసే వాళ్ళకి ఎవరైతే నాట్ ఎడ్యుకేటెడో క్వాక్స్ అంటాము, వాళ్ళు చేసేదానికి కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి నాలెడ్జ్ లేదు, ఏది ఎంత వాడాలో తెలియదు. సో ఎక్స్ట్రీమ్గా చాలా అగ్రెసివ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. డర్మటాలజిస్ట్ దగ్గరికి వచ్చేసరికి అంత అగ్రెసివ్ ట్రీట్మెంట్స్ వాడము. ఈ స్కిన్ లైటనింగ్ ఆయింట్మెంట్స్ అయితే ఉన్నాయో వాటిల్లో కొన్ని స్టెరాయిడ్ క్రీమ్స్ ఉంటాయి, మర్క్యూరీ లాంటి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, అవన్నీ మన స్కిన్కి మంచిది కాదు అసలుకి. సో అవి ఏం చేస్తాయి, మీరు పెట్టుకోగానే ఇన్స్టెంట్గా సూపర్ రిజల్ట్స్ వస్తాయి. యాజ్ అ డర్మటాలజిస్ట్ ఆ రిజల్ట్స్ నేను కూడా ఇవ్వలేను, అంత మంచి రిజల్ట్స్ వస్తాయి అవి. కాకపోతే అది కొన్ని రోజులు వాడిన తర్వాత స్కిన్ సెన్సిటివిటీ అవుతాము, ఎండకెళ్ళగానే ఎర్రగా అయిపోతాము, మంట పుడతాము, స్కిన్ థిన్ అయిపోతాము, పింపుల్స్ వస్తాము, వ్రింకిల్స్ వస్తాము, ఇవన్నీ కాంప్లికేషన్స్. మీరు ఆపంగానే మళ్ళీ ఉన్నదానికన్నా 10-fold ఎక్కువ డార్క్ వస్తాయి. సో ఏదైనా అట్లాంటి హార్ష్ కాకుండా మనకి 100% తగ్గే అవసరం లేదు, కానీ సేఫ్టీగా మెల్లగా తగ్గించుకోవాలి. ఆన్ అ స్కేల్ ఆఫ్ 10 మనకి పిగ్మెంటేషన్ 10 ఉందనుకోండి, ఈ క్రీమ్స్ వాడితే నాకు 10 on 10 పోతుంది, కానీ అట్ వాట్ కాస్ట్? మీ స్కిన్ హెల్త్ కాస్ట్ మీద ఐఎమ్ డూయింగ్ ఇట్. అది మీకు 3K రానియండి, కాకపోతే హెల్దీగా ఉండాలి స్కిన్. సో యాజ్ అ డర్మటాలజిస్ట్ మేము అట్లా ఆలోచిస్తాం. సో వీళ్ళు ఏం చేస్తారు, 3 sessions లో పోతాయి అని ప్రమోట్ చేసుకొని ఇట్లా అగ్రెసివ్గా స్కిన్ అనేది హామ్ అవుతుంది ఫ్యూచర్లో. అవును, బయట ఎక్కడో ఇలాంటి చదువుకున్న డాక్టర్స్ దగ్గర కాకుండా కొన్ని రకాల సెంటర్స్లో, బ్యూటీ పార్లర్స్లో కూడా చేస్తున్నారు ఈ లేజర్స్. దానివల్ల ఇంకా స్కిన్ డ్యామేజ్ అయిన పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం మ్యామ్. ఎస్, అంటే సరైంది తెలియక, వాళ్ళకి ఏంటి ట్రీట్మెంట్ అనేది తెలియక, మాకు కూడా తెలియక అసలు ఎక్కడికి వెళ్ళాలి అనేది కూడా. సో పీల్స్ కూడా బాగానే పనిచేస్తాయా దీనికి? బాగానే పనిచేస్తే మళ్ళీ మన స్కిన్ టైప్ బట్టి, వెదర్ బట్టి, ఎక్స్ట్రీమ్లీ కోల్డ్ టెంపరేచర్స్కి ఒక టైప్ ఆఫ్ మైల్డ్ పీల్స్ వాడతాము, సమ్మర్స్లో వేరే టైప్ వాడతాము. అట్లా మన మెలనిన్ కంటెంట్ బట్టి ఎంత డీప్ పీల్ కావాలి అదంతా అనలైజ్ చేసుకొని పెట్టాలి. కాంటాక్ట్ టైం కూడా కొంతమందికి లైక్ మన స్కిన్ సెన్సిటివ్ ఉందనుకోండి, కాంటాక్ట్ టైం తక్కువ పెడతాం. ఒకవేళ కొంచెం స్టబ్బర్న్గా ఉంది అంటే కొంచెం ఎక్కువ పెడతాం. సో అది డిపెండింగ్ ఆన్ పర్సన్ టు పర్సన్ యాజ్ అ డాక్టర్ అనలైజ్ చేసుకొని చేయాలి. ఒక డాక్టర్ మాత్రమే పిగ్మెంటేషన్ని తగ్గించగలరు, అంతే. మ్యామ్ జనరల్గా హెయిర్ డైస్ గురించి మీరు ఇందాక మంగుమచ్చల గురించి మాట్లాడుతూ దానివల్ల కూడా వస్తుంది ఈ పిగ్మెంటేషను హెయిర్ డైస్ వల్ల అని. మరి హెయిర్ డైస్ వాడాలి కదా? వాడాలి, కానీ సేఫ్ హెయిర్ డైస్ ఉంటాయి. ఆర్గానిక్ హెయిర్ కలర్ ఉంటుంది, అంటే వెజిటబుల్ హెయిర్ డై అంటాం. వాటితో ఈ ట్రిగర్ అనేది తక్కువ ఉంటుంది. సో కొన్ని హెయిర్ డైస్ ఉంటాయి, కమర్షియలీ చెప్తే ఇండస్ వ్యాలీ హెయిర్ కలర్ అని, ఇవన్నీ ఆర్గానిక్ హెయిర్ కలర్స్. సో వీటితో అంత రియాక్షన్ ఉండదు. అంటే మేము ఒక హెయిర్ డై వాడాలన్నా ఒకసారి డాక్టర్ని సంప్రదించాల్సిందేనా? ఓకే, ఏమైనా ఇంగ్రీడియంట్స్ ఇలాంటివి ఉంటే తెచ్చుకోకూడదు అలాంటి అంటే ఏముంటాయి? చాలా ఉంటాయి, కానీ మోస్ట్ కామన్ అమోనియా ఫ్రీ అని చూడాలి మనం, చూడాలి కంపల్సరీ. అలాంటి వెరీ హార్డ్ కెమికల్ బేస్డ్ హెయిర్ డైస్ వాడితే కూడా పిగ్మెంటేషన్ వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. పిగ్మెంటేషన్ వస్తుంది, హెయిర్ ఫాల్ అవుతుంది. సో ఇరిటెంట్ కాంటాక్ట్ డర్మటైటిస్ అంటాం. మనం ఎక్కడెక్కడైతే హెయిర్ కలర్ పెడతామో దానికి స్కిన్ ఇరిటేట్ అయ్యి ఒక మచ్చల్లా ఫామ్ అవుతాయి. సో అది మీకు ఫస్ట్ టైం పెట్టగానే రావు, పెట్టి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మన స్కిన్ సెన్సిటైజ్ అయ్యి అప్పుడు డెవలప్ అవుతాయి. సో చాలా మంది అంటారు నేను ఇదే 3 years నుంచి వాడుతున్నాను, సో దీని వల్ల కాదు అని. కాకపోతే ఫస్ట్ టైం పెట్టగానే ఎవరికి ఎలర్జీ రాదు, అది పెడుతూ వాడుతూనే వస్తుంది ఎలర్జీ అనేది. సో అట్లా వచ్చిన పిగ్మెంటేషన్ తగ్గించడం కూడా పెద్ద ఛాలెంజే.
హెయిర్ కలర్ తగ్గియాలి, అది కాజ్ కాబట్టి. ఇప్పుడు కొత్తగా పీకో లేజర్ అని ఒక లేజర్ వచ్చింది, సో దాంతో పిగ్మెంటేషన్ బాగా తగ్గుతుంది. సో అదేం చేస్తుంది అంటే ఎక్కడైతే ఈ నల్ల మెలనిన్ అంటాము ఆ నల్ల సెల్స్ ని, దాన్ని బ్రేక్ చేస్తుంది. బ్రేక్ చేసిన తర్వాత గ్రాడ్యువల్లీ అది క్లియర్ అవుతూ ఉంటుంది. ఓకే, కాకపోతే 6 months పడుతుంది. 1 or 2 days లో ఏదో డ్రాస్టిక్ చేంజ్ అట్లా రాదు. రాదు. ఇది ఫుల్గా మెయింటైన్ చేయాల్సిన అదే. అవును. ఇప్పుడు హెయిర్ ఫాల్ అవుతుంది అని ఎవరైనా ఒక పేషెంట్ వస్తే అసలు ట్రీట్మెంట్ అంటే ఎలా ఉంటుంది మీ దగ్గర? సో ఫస్ట్ హెయిర్ ఫాల్ వస్తే ముందు ఎందుకు వచ్చింది ఎవాల్యుయేట్ చేయాలి. సో యూజువల్లీ ఒకటి ఫ్యామిలీ హిస్టరీ అనేది కంపల్సరీ చూసుకోవాలి. హిస్టరీ ఉంటుందా? హెయిర్ మోస్ట్లీ జెనెటిక్ ఉంటుంది. సో ఫ్యామిలీ హిస్టరీ ఒకటి ఎవాల్యుయేట్ చేస్తాం. ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ ఉందో వాళ్ళని కూడా ట్రీట్ చేయాలి కదా. సో వాళ్ళకి ఏం చెప్తామంటే మీరు మోర్ మెయింటెనెన్స్ కేటగిరీలో వస్తారు, ట్రీట్ చేద్దాము, కాకపోతే మీరు మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి అని చెప్తాం. సెకండ్, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉంటాయి. అంటే ఐరన్ డెఫిషియన్సీ ఉమెన్లో చాలా కామన్, B12 డెఫిషియన్సీ, వైటమిన్ డి డెఫిషియన్సీ, ఈ ఉన్నా కూడా మనకి అక్యూట్ హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. అంటే సడన్ గా హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. సో అదొకటి. అదేమవుతుంది అంటే మనం ఆ విటమిన్ కరెక్ట్ చేస్తే గ్రాడ్యువలీ హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోతుంది. సో అది ఈజీ టు ట్రీట్ అన్నిటికన్నా. థర్డ్ది హార్మోనల్. హార్మోనల్లో వచ్చేసరికి హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళకి కూడా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతుంది. PCOS ఉన్న వాళ్ళకి కూడా హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ థింగ్, సీరం టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఉంటాయి కదా, అది మేల్ ప్యాటర్న్ బాల్డింగ్ అంటాం, దాని వల్ల కూడా అవుతాయి. సో ఇది అనేది మనం అది కరెక్ట్ చేసుకోవాలి. హార్మోనల్ కొంచెం మోర్ మెయింటెనెన్స్ దాంట్లో వస్తుంది మళ్ళీ. ఫోర్త్ వచ్చేసరికి స్ట్రెస్. స్ట్రెస్లో కూడా మళ్ళీ ఫిజికల్ స్ట్రెస్ అంటే ఎవరికైతే డెంగ్యూ వచ్చిందో, పోస్ట్ కోవిడ్, పోస్ట్ డెలివరీ, పోస్ట్ వెయిట్ లాస్, ఇవన్నీ దే ఆర్ స్ట్రెస్ఫుల్ కండిషన్స్ టు ద బాడీ. అప్పుడు హెయిర్ ఫాల్ అవుతుంది. కెమికల్ స్ట్రెస్ అంటే ఎవరైతే చాలా హెయిర్ ట్రీట్మెంట్స్ తీసుకుంటారో, హెయిర్ బోటాక్స్ అని, మల్టిపుల్ హెయిర్ స్ట్రైట్నింగ్, ఎక్కువ బ్లో డ్రైస్ చేస్తారు, వాళ్ళకి కెమికల్ స్ట్రెస్ అనేది ఉంటుంది హెయిర్కి. థర్డ్ది ఇమోషనల్ స్ట్రెస్. ఇప్పుడు మనం డే టు డే స్ట్రెస్ని ఇమోషనల్ స్ట్రెస్ అనలేము. ఎనీథింగ్ ఎక్స్ట్రీమ్, ఎగ్జామ్స్ ఉన్నా అట్లా ఏమైనా ఎక్స్ట్రీమ్ ఉన్నప్పుడు కూడా, వెడ్డింగ్ టైంలో ఆ స్ట్రెస్తో కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. హెయిర్ ఫాల్, బాల్డ్ హెడ్ రెండు ఒకటేనా? కాదు, హెయిర్ ఫాల్ అంటే జుట్టు రాలుతుంది. బాల్డ్ హెడ్ అంటే అక్కడ గ్రేడ్స్ ఉంటాయి బాల్డింగ్ లో మళ్ళీ. సో గ్రేడ్ బట్టి మనము ఏం చేయాలి అనేది డిసైడ్ చేస్తాం. బాల్డ్ హెడ్ అనేది ఒకటేసారి అట్లా రాదు కదా, వాళ్ళకి బాల్డ్ హెడ్ వస్తుందని ప్రీ సిమ్టమ్స్ ఎలా తెలుస్తాయి? సో ఎవరికి ఇప్పుడు మెన్ లో చూసుకున్నాం అనుకోండి, వాళ్ళకి ఈ టెంపుల్ ఏరియా అంటాము, ఇక్కడ నుంచి మెల్లమెల్లంగా రిసీడ్ అవుతూ ఉంటది. సో వాళ్ళకి ఫ్యూచర్ క్రౌన్ ఏరియా. ఉమెన్ లో చూసుకునేసరికి ఈ సెంట్రల్ పాపడ్ ఉంటది కదా, ఆ సెంట్రల్ పార్టీషన్ అనేది వైడ్ అవుతూ ఉంటది. సో అది మన గ్రాడ్యువల్లీ అవుతూ బాల్డ్నెస్ అనేది వస్తుంది. బాల్డ్నెస్ అనేది ఓవర్ నైట్ రాదు, ఓవర్ పీరియడ్ ఆఫ్ 6 years 7 years గ్రాడ్యువల్లీ వస్తూ ఉంటది. ఇక్కడ మాత్రం జుట్టు రాలిపోతూ ఉంటే డాక్టర్ని సంప్రదించాల్సిందే. బాల్డ్ హెడ్ వస్తుంది అనే అనడానికి ప్రీ సిమ్టమ్ అది. డాక్టర్ కాదు, డర్మటాలజిస్ట్ ని. ఓకే, ఇక్కడ కూడా చాలా పెద్ద తేడా ఉందేమో. ఎస్. అయితే మ్యామ్, ఇప్పుడు అలా ప్రీ సిమ్టమ్ మనకి తెలిసింది, బాల్డ్ హెడ్ వస్తుంది అన్నప్పుడు దాన్ని మనము ఆపగలుగుతాము. ఎందుకంటే మనకి మెయింటెనెన్స్ మనము అయ్యేదాన్ని వర్స్ చేయకుండా చూసుకోవాలి. ఉన్న హెయిర్ కూడా గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు నాకు రీసెంట్లీ 1-2 years నుంచే జుట్టు రాలుతుంది. అప్పుడు నేను ఏం చేయగలుగుతాను, బేసిక్ ప్రొసీజర్స్ ఉంటాయి, GFC అని, కొన్ని ఎగ్జోజోమ్స్ అని మన ఓన్ బాడీ నుంచి డిరైవ్ చేస్తాం. ఇట్లాంటి కొన్ని ప్రొసీజర్స్తో ఆ జుట్టు అనేది మనకి హెయిర్ ఫాలికల్ ఏదైతే ఉంటుందో ఇట్స్ స్టిల్ డార్మెంట్ అంటాం, అంటే పెరగట్లేదు, కాకపోతే అది ఉంది. సో దాన్ని మనం గ్రో చేసే ఛాన్స్ ఉంటుంది. కానీ ఏదైతే ఒక 4-5 years అయిపోతుందో గ్రాడ్యువల్లీ ఆ ఫాలికల్ అనేది చచ్చిపోతుంది. సో అప్పుడు నేను ఏం చేసినా అప్పుడు మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి. ట్రాన్స్ప్లాంట్ మంచిదేనా? ట్రాన్స్ప్లాంట్ ఇస్ అ సేఫ్ ప్రొసీజర్. మన ఓన్ ఫాలికల్స్ వెనక నుంచి తీసి ముందు అనేది ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. సో ఇక్కడ ఫాలికల్స్ ఏంటది, ఇది హార్మోన్ ఇండిపెండెంట్ ఏరియా, అంటే టెస్టోస్టెరాన్ లెవెల్స్ కి ఈ ఏరియాలో ఎఫెక్ట్ ఉండదు. సో నేను ఇక్కడ నుంచి హెయిర్ తీసి ముందు పెట్టాను అనుకోండి, ఆ హెయిర్ ఇంకా ఈ క్యారెక్టర్తోనే గ్రో అవుతుంటది కాబట్టి టెస్టోస్టెరాన్తో ఎఫెక్ట్ ఉండదు. సో దాని లైఫ్ స్పాన్ ఇస్ బెటర్. ఓకే, మంచిదే. కానీ మంచి డాక్టర్స్తో చేయించుకోవాలి, కరెక్ట్ డాక్టర్తో చేయించుకోవాలి, గ్రాఫ్ట్స్ కరెక్ట్గా పెట్టాలి, ఎనెస్థీషియా నీట్గా చేయాలి. సో ఇన్ఫెక్షన్స్ అనేది కామన్ కాంప్లికేషన్, మంచి ప్లేస్లో చేయించుకోకపోతే కొన్ని మెడికేషన్స్ ఇస్తాము, పోస్ట్ కేర్ ఇస్తాము, ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఎస్, చక్కగా చెప్పారు మ్యామ్. అసలు జుట్టుకి ఏ హెయిర్ ఆయిల్ వచ్చినా వాడతాము, ఏ షాంపూ మంచిది వచ్చినా వాడతాము. అంటే వీళ్ళకి ఇలాంటి జుట్టు ఉంది, ఇలాంటి హెయిర్ ఆయిల్ వాడాలి, ఇలాంటి షాంపూ వాడాలి, అట్లా ఏమైనా కేటగిరీ ఉంటుందా?
సో ఇప్పుడు ఎవరికైతే చాలా డ్రై హెయిర్ ఉంటుందో వాళ్ళకి యూజువలీ కోకోనట్ ఆయిల్ మంచిదని చెప్తాం. ఎవరికైతే చాలా బాల్డింగ్నెస్, కొంచెం హెయిర్ ఫాల్ ఎక్కువ ఉందనుకోండి, రోజ్మెరీ ఆయిల్ బెటర్ అని చెప్తాం. సో అట్లా హెయిర్ ఫాల్ ఆర్ హెయిర్ కండిషన్ బట్టి చెప్తాం. ఓకే, మేము ఒక షాంపూని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? మన హెయిర్ బట్టి మనకి స్ట్రెంథనింగ్ కావాలా, లేకపోతే హెయిర్ ఫాల్ ఆపాలా, లేకపోతే మనకి టెక్స్చర్ కావాలా, ముందు ఆ బేసిస్ మీద సెలెక్ట్ చేసుకుంటాం. సో మోస్ట్లీ స్ట్రెంథనింగ్ షాంపూ యాజ్ అ డర్మటాలజిస్ట్ ఇస్ వాట్ వీ గివ్. యాజ్ ఎ డెర్మటాలజిస్ట్ చెప్పండి, మా పాత పద్ధతులు మంచిగా, కుంకుడుకాయ షీకాయ, ఈ షాంపూస్ మంచివా? రెండు మంచియే, దేనికి ఉన్న అడ్వాంటేజెస్ దానికి ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు కరెక్ట్ కుంకుమకాయ ఎక్కడ దొరుకుతుంది అసలుకి? అవును, ముందు దొరికిన క్వాలిటీ ఇప్పుడు దొరకట్లే కదా, సో అక్కడ మనకి ప్రాబ్లం అవుతుంది. ఎస్, చక్కగా చెప్పారు మ్యామ్. మ్యామ్, యంగ్ లుక్ కోసం చూసుకుంటే జనరల్గా ఇప్పుడు మనం చాలా చిన్న వాళ్ళని చూస్తాము, వాళ్ళు ఏంటో పెద్దవాళ్ళలా కనిపిస్తుంటారు. చాలా పెద్దవాళ్ళని చూస్తాము, వాళ్ళు ఎప్పుడు చూసినా అట్లనే ఉంటారు, అంటే యంగ్గానే ఉంటారు, వాళ్ళకి అసలు ఏజ్ అవ్వదు. ఎందుకు కొందరికి ఏజ్ అవ్వదు? సో యంగ్ పీపుల్కి వచ్చేసరికి పీసీఓఎస్ కానీ ఏమైనా ఉంటే అప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే కొంచెం లావ్ అయ్యి పెద్దగా అనిపిస్తారు. అదే మీరు ఓల్డర్ పీపుల్ తీసుకున్నారు అనుకోండి, వాళ్ళు యంగ్ ఎందుకు అనిపిస్తారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ జెనెటిక్స్. వాళ్ళకి జెనెటిక్స్ తో వాళ్ళకి యంగ్ ఉంటారు. సెకండ్, ఎన్వైరన్మెంటల్ కండిషన్స్, అంటే వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తారు, ఫుడ్ నీట్గా తీసుకుంటారు, ఇవన్నీ ఒక 50% వేరియేషన్ చేస్తుంది ఒక ఇద్దరు సేమ్ పీపుల్కి. నెక్స్ట్ ఆబ్వియస్లీ మెయింటెనెన్స్, కరెక్ట్ స్కిన్ కేర్ వాడతాము, యాంటీ ఏజింగ్ కరెక్ట్ నీట్గా ఫాలో అవుతాము, ఇవన్నీ కూడా చాలా డిఫరెన్స్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఒకవేళ మాకు కొంచెం స్కిన్ సాగి ఉంది, యంగ్ లుక్ రావాలి మాకు, లేదా సాగి స్కిన్ నీట్గా అయిపోవాలంటే ప్యాక్స్, ఫుడ్ సరిపోతుందా? ట్రీట్మెంట్ కోసం వెళ్ళాలా? ప్యాక్స్ అయితే కాదు, ఫుడ్ డెఫినెట్లీ చాలా రోల్ ప్లే చేస్తుంది. ఫుడ్, స్లీప్, ఎక్సర్సైజ్, ఈ మూడు డెఫినెట్లీ మీకున్న లైఫ్ స్టైల్ చేంజెస్ తో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది కాకుండా సాగీ స్కిన్ ని కూడా ట్రీట్ చేయాలి కదా, ఇది మీ ఓవరాల్ హెల్త్ కి ఎఫెక్ట్ ఉంటుంది. స్కిన్ కొంచెం బ్రైట్ అవుతుంది, గ్లో వస్తుంది, అంతేగాని లూజ్ ఉన్న స్కిన్ అయితే మళ్ళీ రివర్స్ చేయవు కదా. సో దానికి డెఫినెట్లీ ట్రీట్మెంట్స్ తీసుకోవాలి. ఎట్లాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అంటే అగైన్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటేమో ఏమైనా ఇంజెక్టబుల్స్తో ఫిల్లర్స్ కానీ కొంచెం థ్రెడ్ లిఫ్ట్ కానీ అందరికీ నాకు వద్దు, ఇంజెక్షన్స్ వద్దు అనుకుంటారు, దానికి వేరే ప్రొసీజర్స్ కూడా ఉంటాయి. ఆర్ఎఫ్ స్కిన్ టైట్నింగ్ అని, అల్ థెరపీ అని, అవి జస్ట్ మెషిన్తోనే స్కిన్ టైట్ చేస్తాయి. కొన్ని 6 months పనిచేస్తాయి, కొన్ని 1 year పనిచేస్తాయి. అట్లా మెషిన్ బట్టి, ప్రొసీజర్ బట్టి దిల్ డిటర్మైన్. రిజల్ట్స్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇప్పుడు ఫిల్లర్స్ అంటే నాకు కావాల్సిన చోట ఫిల్లర్స్ యూస్ చేసుకోవచ్చా? అట్లుండదు. ఫిల్లర్స్ అంటే ఇప్పుడు నేను ఏం ట్రీట్ చేస్తున్నాను, ఇప్పుడు సాగీ స్కిన్ ట్రీట్ చేస్తున్నాను అంటే నాకు ఈ లాఫ్ లైన్ అనేది ఎక్కువ ఉంది. సో లాఫ్ లైన్ ఎక్కువ ఉందని చెప్పి నేను ఇక్కడ ఫిల్ చేయను. ఇక్కడ మనం ఎందుకు అసలుకి సాగ్ అవుతున్నాము, ఇది ఇక్కడ కింద పడుతుంది కాబట్టి గ్రావిటీ ఒకటి కాన్స్టెంట్ గా మన ఫేస్ ని కింద పుల్ చేస్తూ ఉంటది. లాస్ ఆఫ్ కొలాజిన్, హైలరానిక్ యాసిడ్ కూడా బ్రేక్ డౌన్ వల్ల కూడా ఫేస్ అనేది కిందకు వస్తుంది. సో ఈ పార్ట్ లో ఇస్తాం, ఈ పార్ట్ లో ఇట్లా ఇచ్చినప్పుడు అప్పుడు మనకి ఫేస్ అనేది లిఫ్ట్ అవుతుంది. ఇక్కడ ఇస్తే లావు కనిపిస్తాం. సో కరెక్ట్ చేయాలి. సర్జరీస్ ఉంటాయి దీనికి కూడా? ఫేస్ లిఫ్ట్ ఉంటుంది, సర్జికల్ ఫేస్ లిఫ్ట్ ఉంటుంది. చాలా మంది యాక్ట్రెసెస్ కూడా చూస్తే మీరు, స్పెషల్లీ బాలీవుడ్ లో ఈ పార్ట్ లో చిన్నగా ఇక్కడ కట్ చేసేసి పెట్టి చెవెనక కుట్టి సూచర్ చేసేస్తారు. సో అది యూజువలీ అబవ్ 50 రికమెండ్ చేస్తాము. సో వాళ్ళకి ఒక 10-15 years దే లుక్ యంగర్. ఇలాంటివన్నీ వద్దు, పెయిన్ఫుల్ ప్రొసీజర్ వద్దు, మాకు యంగ్ లుకే కావాలంటే ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అంటే ఏమున్నాయి? సో ఒకటేమో హైఫు అంటే హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్. అది 1 in 6 months చేస్తూ ఉంటాము. మన లోపల స్మాష్ లేయర్ అని ఒక లేయర్ ఉంటుంది, దాన్ని కాగులేట్ అంటే ఆ హీట్తో కాగులేషన్ వచ్చి లిఫ్ట్ అవుతుంది. అది 6 monthsకి ఒకసారి చేస్తాం. ఇంకొకటి అల్ థెరపీ అని ఉంటుంది, ఇది గోల్డ్ స్టాండర్డ్ అక్రాస్ ద వరల్డ్. యాంటీ ఏజింగ్ కి ఓన్లీ అప్రూవ్డ్ ప్రొసీజర్ అనేది అల్ థెరపీ. దీంట్లో ఏంటంటే మైక్రో షాట్స్ ఉంటాయి. అది అల్ట్రాసౌండ్, మనం ప్రెగ్నెన్సీ అప్పుడు అల్ట్రాసౌండ్ చూస్తాం కదా, ఇది ఆ టెక్నాలజీయే. ఆ స్క్రీన్ మీద మనము కరెక్ట్ లేయర్ మీద ఇస్తున్నామా లేదా. సో ఇది బ్లైండ్ ప్రొసీజర్ కాదు. హైఫోకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అదొక బ్లైండ్ ప్రొసీజర్, రిజల్ట్స్ చాలా బాగుంటాయి కానీ కొంచెం బ్లైండ్ ప్రొసీజర్. దీంట్లో మనం ప్రతి షాట్ చూసి చేస్తాం, సో కరెక్ట్ లేయర్ మీదే ఇస్తాం. సో మీకు రిజల్ట్స్ అనేది 1.5 year దాకా ఉంటాయి. 3 months దాకా మీ ఓన్ బాడీ కొలాజిన్ స్టిమ్యులేట్ చేస్తుంది. ఇప్పుడు చూస్తే వరల్డ్ అంతా ఓవర్ ఫిల్డ్ ఫేసెస్ కన్నా కూడా న్యాచురల్కి వెళ్తున్నాం. నాకు న్యాచురల్ లుక్ కావాలి, న్యాచురల్లీ టైట్ కావాలి, సటిల్గా ఉండాలి, ఇట్లా మరీ ప్రామినెంట్ వద్దు అని. సో అట్లాంటి వాటికి ఈ అల్ థెరపీ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఎస్, అంటే ఇప్పుడు మనం కొన్ని ఫేసెస్ చూస్తాము అన్నీ ఒకలాగా ఉంటాయి, అంటే వాళ్ళు చేయించుకున్నారు అన్నట్లుగా ఇట్లా వీ లాగా ఉంటాయి, అన్నీ ఒకటే. లిప్స్
లిప్స్ కూడా మ్యామ్ అవును. సన్న లిప్స్ ఉండడం అంటే అదేదో పెద్ద తప్పులాగా దానికోసం అందరూ పెద్ద లిప్స్ కోసం చూస్తున్నారు. ఫిల్లర్స్ ఏనది అక్కడ కూడా ఫిల్లర్సే అది ఏం కూడా. చేస్తారు అసలు? సో హైల్డ్రానిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ ఉంటాయి. మనం ఎక్కడ కావాలో కరెక్ట్‌గా ఇంజెక్షన్ చేసినప్పుడు హైల్డ్రానిక్ యాసిడ్ అనేది వాటర్ అబ్జార్బింగ్ ప్రోడక్ట్. సో నేను కొంచెం ఇంజెక్ట్ చేసి అది ఇంకొంచెం వాటర్ అబ్జార్బ్ చేసి కొంచెం ప్లంపీ లుక్ ఇస్తది. సో బాగా చేస్తే బాగుంటది, తెలియకూడదు. కరెక్ట్ చేస్తే తెలియకూడదు. కానీ అందరు ఈ సోషల్ మీడియా చూసి ఈమె లిప్స్ లాగా కావాలి, కైలీ లిప్స్ కావాలి అని చెప్పి చూపిస్తున్నారు. సో కైలీ లిప్స్ కైలీ మీద బాగుంటాయి, మన మీద బాగుండాలని లేదు కదా. సో అక్కడ మేజర్ ఇష్యూ వస్తుంది. నోస్ కోసం ఎలాంటి ట్రీట్మెంట్స్ కోసం వస్తారు మీ దగ్గరికి? సో నోస్ కూడా అగైన్ సర్జికల్ నాన్ సర్జికల్ ఉంటాయి. నోస్ అనేది చాలా మందికి సెన్సిటివ్ పాయింట్ మళ్ళీ. సో రైనోప్లాస్టీ ఒకటి సర్జికలీ నోస్ కరెక్షన్. నాన్ సర్జికల్కి ఇచ్చేసరికి అక్కడ కూడా ఫిల్లర్స్ ఇస్తాం. సో ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అక్కడ మంచిగా ఒక లైన్ డెఫినేషన్ లాగా ఇస్తాం. సో నీ సన్నగాని ఇల్యూజన్ ఇస్తుంది. ఓకే, మంచిగా ఉంటుంది, బాగుంటుంది. ఓకే, అది పర్మనెంట్ 1 year, 1.5 year ఉంటుంది. రైనోప్లాస్టీ అనేది పర్మనెంట్ సర్జికల్. ఫిల్లర్స్ మనం చేసేది 1.5 year ఉంటుంది. ఇప్పుడు డబుల్ చిన్ కూడా అలాంటిదే చేస్తారా? డబుల్ చిన్ కి ముందు డబుల్ చిన్ తగ్గియాలి. సో డబుల్ చిన్ వచ్చేసరికి 2 factors ఉంటాయి ఇక్కడ. ఒకటేమో ఫ్యాట్, ఇంకోటేమో లూజ్ స్కిన్ కదా. సో ఫస్ట్ ఫ్యాట్ ని తగ్గిస్తాం ఎప్పుడైనా. దీన్ని కూల్ స్కల్ప్టింగ్ కానీ, ఇంజెక్షన్ లైపాలసిస్ కానీ, నేను ఇందాక హైఫూ అని చెప్పా కదా అది కానీ, అట్లాంటివి చేస్తాం. చేసిన తర్వాత ఫ్యాట్ తగ్గుద్ది. తర్వాత స్కిన్ టైటనింగ్ అనేది కూడా కావాలి. ఉట్టి ఫ్యాట్ తగ్గినా లూజ్ స్కిన్ ఉంటే మనకు అంత రిజల్ట్స్ రావు కదా. సో దానికి ఆర్ఎఫ్ కానీ ఈ హైఫూ రెండు ఫ్యాట్ ని తగ్గిస్తుంది, స్కిన్ ని టైట్ చేస్తుంది. సో అట్లాంటి ప్రొసీజర్స్ తో స్కిన్ టైట్నింగ్ చేస్తాం. థ్రెడ్స్ ఉంటాయి. సో ఈ కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. సో ఎప్పుడైనా ఫస్ట్ ఫ్యాట్ తగ్గియాలి, తర్వాతే స్కిన్ టైట్నింగ్ చేస్తే నీట్గా వస్తుంది. అది నాన్ సర్జికల్. సర్జికల్ వచ్చేసరికి లైపోసక్షన్ చేస్తాం. మ్యామ్ ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడు 20 years నుంచే డయాబెటీస్ అనేది వస్తూ ఉంది. అలాంటి వాళ్ళకి స్కిన్ ప్రొసీజర్స్ చేయాల్సి వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? సో ఎవరికైతే అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉంటుందో వాళ్ళకి మేము యూజువల్లీ అసలు స్కిన్ ప్రొసీజర్స్ అనేది చేయం. ఎవరికైతే కంట్రోల్డ్ డయాబెటీస్ ఉంటుందో వాళ్ళు ఆల్మోస్ట్ అన్ని ప్రొసీజర్స్ తీసుకోవచ్చు. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే కొంచెం యాంటీబ్యాక్టీరియల్ ఆయింట్మెంట్ కానీ, యాంటీబయాటిక్ టాబ్లెట్స్ కానీ కొంచెం ఎక్కువ ఇస్తాం నార్మల్ పీపుల్ కన్నా. ఇప్పుడు స్కిన్ కాంప్లెక్షన్ కోసము చాలా ట్రీట్మెంట్స్ వచ్చాయి. చాలా ఇప్పుడు గ్లూటథైన్ సప్లిమెంట్స్ వచ్చాయి, ఇంజెక్షన్స్ వచ్చాయి. అసలు అంటే మాకు తెలియనివి ఏంటి, కొన్ని ఫెయిల్ అయ్యి చనిపోయిన గ్లూటథైన్, విటమిన్ సి తీసుకుంటూ చనిపోయిన వాళ్ళని కూడా చూసాము, స్టార్స్. అట్లా అవుతుందా? సో గ్లూటథియాన్తో చనిపోయిన వాళ్ళు అయితే ఉండకపోవచ్చు. కాకపోతే అనాఫిలాక్టిక్ రియాక్షన్ అనేది రావచ్చు. ఎందుకంటే అది ఐవి బ్లడ్లోకి ఇస్తాం డైరెక్ట్లీ. సో మీరు కరెక్ట్ డోసేజ్, మంచి క్వాలిటీ అవి వాడితేనే తీసుకోవాలి. లైసెన్స్డ్ ప్రాక్టీషనర్ దగ్గర తీసుకుంటేనే క్వాలిటీ అనేది స్టాండర్డ్ ఉంటుంది. కొంతమంది ఇంట్లో వచ్చి తీసుకుంటారు. ఇప్పుడు క్లినిక్లో కూడా రావచ్చు, కాంప్లికేషన్ రాదని కాదు. కాకపోతే వీఆర్ ఎక్విప్డ్ ఇనఫ్. వేరే మెడిసిన్స్ ఉంటాయి, ఆ రియాక్షన్ రాగానే దాన్ని ఎట్లా కరెక్ట్ చేయాలి అనేది ఇమ్మీడియట్లీ ఇంజెక్షన్ ఇచ్చి వీ కెన్ రివైవ్ బ్యాక్ ఏమైనా అనాఫిలాక్టిక్ రియాక్షన్ వస్తే. అదే కొంతమంది ఇంట్లో చేయించుకుంటారు. ఏమైనా రియాక్షన్ వచ్చింది అనుకోండి, నర్సో ఎవరో వాళ్ళు ఉంటారు, వాళ్ళకి దాన్ని ఎట్లా రివైవ్ చేయాలో తెలియదు. సో అక్కడ మనకు కాంప్లికేషన్స్ వస్తాయి. ఎప్పుడైనా ఏ ఐవి డ్రగ్ అయినా ప్రాపర్ క్లినిక్ సెటప్లో తీసుకుంటే ఏమైనా కాంప్లికేషన్ వచ్చినా అది మనం ప్రెడిక్ట్ చేయలేము కదా, ఎక్కడైనా రావచ్చు కాంప్లికేషన్. అట్లీస్ట్ ఇక్కడ దాన్ని రివర్స్ చేసి ఆ కాంప్లికేషన్ని సాల్వ్ చేసే స్కోప్ అన్నా ఉంటుంది. ఓకే, నిజంగానే కాంప్లెక్షన్ చేంజ్ అవుతుందా? సో గ్లూటథియోన్ ఏంటిదంటే అది యాంటీ ఆక్సిడెంట్, మన బాడీలో ఆల్రెడీ ఉంటుంది. మన లివర్ అనేది అది ఆల్రెడీ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇట్ ఈస్ అ లివర్ డీటాక్స్. ఎవరైతే ఎక్కువ ఆల్కహాల్ తాగుతారో వాళ్ళు కూడా గ్లూటథియోన్ ఇస్తాం లివర్ డీటాక్స్ కోసం అని. సో మెలనిన్ పాత్వే ఉంటుంది ఏదైతే డార్క్ సెల్స్ ప్రొడ్యూస్ చేస్తుందో, గ్లూటథియోన్ ఆ పాత్వేలో ఒక స్టేజ్ని ఆపుద్ది. సో ఆపినప్పుడు ఈ డార్క్ సెల్స్ ప్రొడక్షన్ తగ్గుద్ది. సో ఆబ్వియస్లీ మన బాడీలో మిలియన్స్ ఆఫ్ మెలనోసైట్స్ ఉంటాయి, మొత్తం మనం ఆపలేము. ఒక పర్సంటేజ్ వరకు ఆపేసరికి కొంచెం గ్లో అనేది వస్తుంది. ఓకే, సో అంటే కొంచెం గ్లో వస్తుంది. పూర్తిగా డార్క్ కలర్ వాళ్ళు ఫేర్ కావడం అది ఎప్పటికీ కాదు. ఇప్పుడు మనము ఎక్స్ట్రీమ్లీ డార్క్ తీసుకొని, ఇప్పుడు నన్ను కరీనా కపూర్ కలర్ కామంటే నేను ఎప్పుడు కాలేను, రైట్? సో నేను నాకు దాంట్లో ఉన్న దాంట్లో 1-2 షేడ్స్ పెరుగుతా అంతే, అంతేగాని ఎక్స్ట్రీమ్లీ ఫేర్ ఎప్పుడు కాలేము, ఎప్పటికీ కాలేము. అయి కావాలి అంటే నేను ఇందాక చెప్పా కదా, మర్క్యూరీ, ఈ స్టెరాయిడ్ క్రీమ్స్ ఇవన్నీ వాడితే ఒక డిఫరెంట్ ఆ ఫేర్నెస్ వస్తుంది. కాకపోతే అగైన్ దాని కాంప్లికేషన్స్ ఎక్కువ, షార్ట్ లివ్డ్. ఇప్పుడు చాలామంది కొలాజిన్ సప్లిమెంట్స్ అని, కొలాజిన్ పౌడర్స్ అని, లేకపోతే గ్లూటథైన్ సప్లిమెంట్స్ అని ఇలా ఆన్లైన్లో కూడా చాలా అమ్ముతున్నారు. నిజంగానే మేము తీసుకోవచ్చా? అబ్జార్ప్షన్ అనేది ఉంటుందా? మా గట్ హెల్త్ బాగుందా? ఏం చెప్తారు?
సో గ్లూటాథియోన్ ఇప్పుడు ఆన్లైన్లో వచ్చినాయన్నీ కరెక్ట్ డోసేజ్లోనే ఉన్నాయి అండ్ ఇట్స్ యాంటీ ఆక్సిడెంట్ కింద వచ్చింది కాబట్టి వాడచ్చు, తప్పేం లేదు. కొలాజిన్ స్కిన్కే కాదు, మన బోన్స్కి మన ఓవరాల్ హెల్త్కి కూడా మంచిది. సో కరెక్ట్ అంటే ఇప్పుడు మంచి లేబుల్ పెట్టి నీట్గా అవి కాదు తీసుకునేది ఏదో ఫ్యాన్సీగా ఉందని చెప్పి, దాని కరెక్ట్ డోసేజ్ ఎంత ఉంది, మనకు ఆ డోసేజ్ సెట్ అవుతుందా లేదా అట్లా చూసుకొని తీసుకుంటే బెటర్. ఓకే. ఇప్పుడు ఈ పొట్ట తగ్గడానికి అంటే పొట్ట తగ్గాలి, పొట్ట బాగా పెరిగిపోయింది అన్నప్పుడు డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలా, సర్జన్ దగ్గరికి వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళాలి అసలు? సో డిపెండ్స్. ఇప్పుడు ఉట్టి ఫ్యాట్ అనుకోండి, బాడీ కాంటూరింగ్ యాజ్ అ డర్మటాలజిస్ట్ నేను చేయగలుగుతాను. కానీ ఒకవేళ లోపల ఫ్లూయిడ్ వల్ల పొట్ట పెరిగింది అనుకోండి, అప్పుడు మీరు కన్సర్న్ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఆ రూట్ కాజ్ ఏదో కనుక్కోవాలి. ఉట్టి పొట్ట పెరిగింది, ఫ్యాట్ ఉంది, సో యాజ్ అ డర్మటాలజిస్ట్ నేను ఫ్యాట్ తగ్గించే ప్రొసీజర్స్ చేయగలుగుతాము. బాడీ కాంటూరింగ్ అది కొత్తగా వచ్చిందా, ఏంటది అసలు? సో బాడీ కాంటూరింగ్ అంటే ఓవరాల్ నేను బాగానే ఉన్నా, కాకపోతే నాకు ఉట్టి ఆర్మ్స్ లా ఉన్నాయి ఆర్ నాకు ఉట్టి సైడ్స్ ఉన్నాయి, అట్లా చిన్న చిన్న బాడీ పార్ట్స్ ని మనం ఇంచ్ లాస్ చేయొచ్చు. సో దాని ఇంచ్ లాస్ తో ఏమవుతుందంటే ఆ ఏరియాది సన్నగా అవుతుంది. లూజ్ స్కిన్, ఇప్పుడు ఫేస్ కి లూజ్ స్కిన్ ట్రీట్ చేసినప్పుడు చేతికి లూజ్ స్కిన్ కూడా ట్రీట్ చేయొచ్చు కదా. సో సిమిలర్లీ ఆ కాంటూరింగ్ చేసిన తర్వాత టైట్నెస్ చేస్తాం. సో కాంబినేషన్ చేసినప్పుడు ఆ ఇంచ్ లాస్ అనేది అవుతుంది. ఓకే. ఇప్పుడు డెలివరీ తర్వాత పొట్ట వచ్చింది, అదేలా తగ్గిస్తాము? సో అది కూడా ఆబ్వియస్లీ మనకి పొట్ట స్ట్రెచ్ అయితం వల్ల లూజ్ స్కిన్ అనేది వచ్చింది కదా. సో దీనికి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. సర్జికల్కి వెళ్ళేసరికి టమీ టక్ అంటాం, అంటే ఆ లేయర్ ఆఫ్ స్కిన్ కట్ చేసేసి సూచర్ చేసేస్తాం. సో టైట్ స్కిన్, అది ఆబ్వియస్లీ పర్ఫెక్ట్ రిజల్ట్. నెక్స్ట్ నాకు సర్జికల్ వద్దు అనుకోండి, అప్పుడు నేనేం చేస్తా, మనకి స్కిన్ టైటనింగ్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఎట్లాంటి మనకి అక్కడ ఫస్ట్ మార్ఫియస్ అని ఒకటి ఉంటుంది. మార్ఫియస్లో ఏంటంటే ఫ్యాట్ తగ్గిస్తుంది, స్కిన్ టైటనింగ్ కూడా అవుతుంది. అది సింపుల్ బేసిక్ ప్రొసీజర్. దాంతో పాటు నేను ఇందాక హైఫూ చెప్పాను, అల్థెరపీ చెప్పాను, ఆర్ఎఫ్ స్కిన్ టైటనింగ్ ఉంటాయి. ఇవన్నీ కాంబినేషన్ చేసినప్పుడు రిజల్ట్ బాగుంటుంది. కానీ ఫస్ట్ ఫ్యాట్ తగ్గియాలి, తగ్గించిన తర్వాత టైటనింగ్, బాడీ కాంటూరింగ్. దీంతో పాటు ఇప్పుడు కొత్తగా మసిల్ స్టిమ్యులేషన్ అని కూడా వచ్చింది. అంటే నేను ఒక బాడీ పార్ట్ లో ఆ మషిన్ పెట్టుకుంటే జిమ్ కి వెళ్లకుండా ఇంట్లోనే నాకు మసిల్ స్టిమ్యులేషన్ అవుతుంది, అంటే క్లినిక్ లోనే మసిల్ స్టిమ్యులేషన్ అవుతుంది. సో ఆ పెట్టుకున్నాను అనుకోండి, హాఫ్ అన్ అవర్ లో ఆల్మోస్ట్ 20,000 రిపిటేషన్స్ చేస్తుంది అది. సో మసిల్ ని కూడా బిల్డ్ చేసుకోవాలి. ఎప్పుడైనా కాంబినేషన్, ఏ బాడీ పార్ట్ అయినా ఫ్యాట్ తగ్గియాలి, అక్కడ మసిల్ పెంచాలి, స్కిన్ లూజ్ లాక్సిటీని తగ్గించుకోవాలి. ఈ మూడు కలిపి చేస్తేనే మనకి హోలిస్టిక్ రిజల్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు మీ దగ్గరకు వస్తే ఒక ట్రీట్మెంట్ ఇచ్చారు, దాని తర్వాత మెయింటెనెన్స్, ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, సరైన లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి, ఇవన్నీ కూడా కంపల్సరీ కదా. చెప్తారా, గైడ్ చేస్తారా? కంపల్సరీ. న్యూట్రిషనిస్ట్ ఉంది మన దగ్గర. సో ఎవరైనా వెయిట్ లాస్ కానీ వచ్చినప్పుడు కంపల్సరీ హెయిర్ లాస్ కి వచ్చినప్పుడు కూడా కొన్ని లైక్ నేను ఇందాక వైటమిన్ డెఫిషియన్సీ అని చెప్పా కదా హెయిర్ కి, సో ఐరన్ రిచ్ ఫుడ్, B12 రిచ్ ఫుడ్ అవి కూడా చెప్తాం డెఫినెట్ గా. సో ఎందుకంటే ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తుంది. సో డెఫినెట్లీ వెయిట్ లాస్ కూడా ఇప్పుడు మనము ఎంత తగ్గినా కూడా మళ్ళీ మన ఫుడ్ తింటే మళ్ళీ లావ్ అవుతాం కదా. సో యూజ్ లేదు. సో అందుకనే కంపల్సరీ చేయాలి. విటమిన్ డి డెఫిషియన్సీ అనేది మనం అందరిలో చూస్తూ ఉన్నాము. విటమిన్ డి డెఫిషియన్సీ పోవాలంటే సప్లిమెంట్స్ ఏనా, న్యాచురల్ ఫుడ్స్ ఏమైనా ఉంటాయా? ఇది స్కిన్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? సో ఫుడ్ కన్నా కూడా విటమిన్ డి సన్లైట్తో వస్తుంది మనకి. సో యూజువలీ సన్లైట్ కూడా మేము యాజ్ డాక్టర్స్, యాజ్ అ డర్మటాలజిస్ట్ అగైన్ ఏం చెప్తామంటే మీ బ్యాక్ చూపియండి అని చెప్తాం, ఫేస్ కాదు. సో బ్యాక్ బాడీ ఏరియా కూడా ఎక్కువ కదా, అబ్జార్ప్షన్ బాగుంటుంది. సో బ్యాక్ చూపియండి అని చెప్తాం. అది కాకుండా కూడా ఐ థింక్ జస్ట్ విటమిన్ డి సప్లిమెంట్స్ వేసుకుంటే సరిపోతుంది. వీక్లీ వన్స్, అంటే మన డోసేజ్ బట్టి అగైన్ మన లెవెల్స్ బట్టి, ఎక్స్ట్రీమ్లీ లో ఉంటే 60,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఉంటాయి. అది వీక్లీ వన్స్ ఒక 4 వీక్స్ 8 వీక్స్ తీసుకొని తర్వాత వన్స్ ఇన్ 2 మంత్స్, వన్స్ ఇన్ 3 మంత్స్ ఒక డోస్ తీసుకోమని చెప్తాం. ఆర్ 1000 mcg కూడా ఉంటుంది, 1000 ఇంటర్నేషనల్ యూనిట్స్, అవి కూడా ఎవ్రీడే తీసుకోవచ్చు. సో డిపెండింగ్ ఆన్ మన వాల్యూస్ బట్టి. ఫుడ్స్తోనే పెద్ద రాదు, విటమిన్ డి రాదు. సో ఏదైనా ఒక మష్రూమ్ తీసుకుంటే, ఎగ్ ఎల్లో తీసుకుంటే ఎట్లా వస్తుంది అంటే అది కొంచెమే వస్తుంది, మనకి సఫిషియెంట్గా రాదు, ఇంత డెఫిషియన్సీ ఉన్నాం కాబట్టి. అయితే మీరు అన్నట్లు మేము సన్ స్క్రీన్ రాసుకొని ఎండ్లోకి వెళ్ళకూడదు, విటమిన్ రాసుకొని వెళ్ళాలి ఫేస్ కి, బ్యాక్ కి మాత్రం సన్లైట్ ఎక్స్పోజర్ చేసుకోవాలి. సన్ స్క్రీన్ రాసుకుంటే మనకి అంత రాదు కదా. ఫిజికల్ సన్ స్క్రీన్స్ అని ఉంటాయి, మినరల్ సన్ స్క్రీన్, అది సన్లైట్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. సో విటమిన్ డి కూడా అబ్జార్బ్ కాదు అప్పుడు. బ్యాక్ చూపిస్తే అక్కడ నుంచి వచ్చేది సరిపోతుంది మనకి వాల్యూ బట్టి మళ్ళీ. కాకపోతే మనం ఇండియాలో ఉంటాం, మనకి యూజువలీ అంత డెఫిషియన్సీ ఉండదు, మనకి సన్లైట్ ఎక్కువ కాబట్టి. ఇది వెస్టర్న్ వరల్డ్ వాళ్ళకి చాలా ఉంటుంది.
మనకు కూడా మ్యామ్ ఎక్కడ మనం కూడా ఎక్స్పోజ్ అవ్వట్లేదు. విటమిన్ డి డెఫిషియన్సీ అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాం. అయితే చాలా మందికి బ్యాక్ కూడా పిగ్మెంటేషన్ ఉంటుంది. అది ఏంటి? ఎలాంటి కండిషన్ అది? సో కొంతమందికి డాండ్రఫ్ ఉంటుంది కదా, డాండ్రఫ్ స్కాల్ప్ అదే బ్యాక్ మీద పడి పింపుల్స్ అనేవి రావచ్చు, బ్యాక్ యాక్నే అంటాం. సో అది కూడా మచ్చలు వదలొచ్చు. ఇంకొక కండిషన్ ఉంటుంది అమైలాయిడోసిస్ అని, అదేంటంటే ప్రోటీన్ డిపాజిషన్. సో దాని వల్ల కూడా ఇట్లా నల్లగా ఉండొచ్చు. ఇంకొకటి అకాంతోసిస్ అంటాం, అంటే షుగర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో వాళ్ళకి కూడా కొంచెం మెడనక అట్లా వెల్వెటీ ప్యాచ్ లాగా వస్తాయి. సో అది ఏం ప్యాచ్ చూసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఎస్. ఇప్పుడు జనరల్గా హైడ్రోఫేషియల్ ఉంది, అది ఏం చేస్తుంది? నార్మల్గా డెర్మటాలజిస్ట్ దగ్గరికి రావాలా, బయట ఇంటికి వచ్చి కూడా చేస్తున్నారు కదా, చేయించుకోవచ్చా? ఫస్ట్ హైడ్రోఫేషియల్ వచ్చేసరికి ఇట్స్ బ్రాడ్ టర్మ్. ఒరిజినల్ హైడ్రాఫేషియల్ అనేది డర్మటాలజిస్ట్ దగ్గరే ఉంది ప్రస్తుతానికైతే. వెస్ట్రన్ వరల్డ్లో కాదు, మన ఇండియా వరకు అయితే అది డర్మటాలజిస్ట్ దగ్గరే ఉంది. సో ఒరిజినల్ హైడ్రాఫేషియల్ కావాలి అంటే డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. మీకు యాట్ హోమ్ వచ్చే హైడ్రాఫేషియల్స్ ఏవైతే ఉంటాయో అది మోస్ట్ 99% ఆర్ ఐ కెన్ ఈవెన్ సే 100% ఒరిజినల్ కాదు అది. సో హైడ్రాఫేషియల్ అనేది ఇట్స్ నాట్ ఒక ఫేషియల్ కాదు, అది మెడికల్ గ్రేడ్ ఫేషియల్ అది. సో దాంట్లో 4 థింగ్స్ ఉంటాయి. ఫస్ట్ ఏం చేస్తుంది అంటే క్లీన్ చేస్తుంది. నెక్స్ట్ మనకి ఏదైతే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఇవన్నీ ఉంటాయో దాన్ని ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. తర్వాత హైడ్రేట్ చేస్తుంది స్కిన్ని. లాస్ట్లో బూస్టర్ అని ఒకటి ఉంటుంది, కొంచెం గ్లోకి అట్లా మన స్కిన్ కండిషన్ బట్టి యాంటీ ఏజింగ్ అట్లా. సో ఈ అన్ని మల్టిపుల్ ఈ 4 స్టెప్స్ ఉండటం వల్ల అది హైడ్రాఫేషియల్ అనేది అంటాం. బేసికలీ 4 స్టెప్స్ ఉంటాయి దాంట్లో. సో ఈ హైడ్రాఫేషియల్లో అనేది నేను మెడికల్ గ్రేడ్ ట్రీట్మెంట్ ఎందుకు అన్నానంటే మనకి గ్లైకాలిక్ యాసిడ్, సాల్సిలిక్ యాసిడ్ సెకండ్ స్టెప్లో ఈ 2 ఇంగ్రీడియంట్స్ కూడా ఉంటాయి. ఇవి యూజువలీ ఒక ప్రొఫెషనల్ చేతిలోనే చేయించుకోవాలి, ఎందుకంటే దీస్ ఆర్ పీల్స్. యా. సో అందుకనేది మెడికల్ గ్రేడ్ ట్రీట్మెంట్ అని చెప్తాం. సో మేము చేయించుకుంటే అది ఏం పని చేయదు అయితే. అది ఒరిజినల్ హైడ్రాఫేషియల్ ఉండాలి అది. సో ఒరిజినల్ హైడ్రాఫేషియల్ ఉండి అది కరెక్ట్గా చేయాలి. సో అది ట్రైనింగ్ ఉంటుంది. సో మీరు యాక్చువల్లీ ఆన్లైన్లో గూగుల్లో పోతే హూ హ్యాస్ ఒరిజినల్ హైడ్రాఫేషియల్ అంటే అది లిస్ట్ ఆఫ్ క్లినిక్స్ ఇస్తుంది. సో మీరు జస్ట్ ఒక దగ్గరికి పోయి ఇది హైడ్రాఫేషియల్ అంటే హైడ్రాఫేషియల్ అని తీసుకోకూడదు. మీరు చెక్ చేయాలి, డస్ దిస్ ప్లేస్ హ్యావ్ ద ఒరిజినల్ హైడ్రాఫేషియల్ అని. మీకు అది లిస్ట్ ఇచ్చేస్తుంది. ఇప్పుడు అన్వాంటెడ్ హెయిర్స్కి కూడా ఇంటి దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్స్ ఇచ్చే వాళ్ళని చూస్తున్నాము. సేఫేనా? సో అన్వాంటెడ్ హెయిర్తో ఎన్ని కాంప్లికేషన్స్ వచ్చినాయి అంటే ఇంట్లో ట్రీట్మెంట్స్ వల్ల, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మషీన్స్ ఆర్ నాట్ మనం క్లినిక్లో వాడేంత హై ఎనర్జీ మషీన్స్ ఉండవు. ఎందుకంటే మనం క్లినిక్లో వాడే మషీన్స్ ఇటు అటు తిప్పము, పాడైతాయి. అండ్ దర్ వెరీ పవర్ఫుల్ మషీన్. సో ఈ మషీన్ పవర్ ఒకటి తక్కువ. సెకండ్ థింగ్, అక్కడ డాక్టర్ ఉండరు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చిన సెట్టింగ్స్ పెడతారు. ఒక కామన్ కండిషన్ ఉంటుంది పారాడాక్సికల్ హెయిర్ గ్రోత్ అని. ఇదేంటదంటే మనము ఇంటెన్సిటీ, సేఫ్టీ, నాకు చాలా సేఫ్గా వెళ్ళాలి అనుకొని ఫ్లూయెన్స్ అంటే దాని ఎనర్జీ చాలా తక్కువ పెడితే ఉన్న హెయిర్ కన్నా ఎక్కువ హెయిర్ గ్రో అవుతుంది. సో అదొక కండిషన్ ఉంటుంది. కొంతమంది 3-4 సెషన్స్ అయితే జుట్టు తగ్గట్లే అని కంప్లైంట్ చేస్తారు కదా. సో అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఎనర్జీస్ చాలా హై పెట్టేస్తారు, బర్న్స్ అవుతాయి. సో ఇట్లాంటి కాంప్లికేషన్స్ చాలా కామన్. సో అవన్నీ మళ్ళీ క్లినిక్ వచ్చినప్పుడు మళ్ళీ మనం అవన్నీ ట్రీట్ చేసుకోవాలి. సో యాక్చువల్లీ స్పీకింగ్ అక్కడ పెట్టేదానికన్నా ఒక 4 times ఖర్చు ఎక్కువ అవుతుంది. అవును, కరెక్ట్ చెప్పారు. అసలు జనరల్గా ఈ అన్వాంటెడ్ హెయిర్ తగ్గాలి అంటే సిట్టింగ్స్ అనేది ఎన్ని సెషన్స్, ఎన్ని సిట్టింగ్స్ అనేది డిపెండ్స్ ఆన్ దర్ కండిషనా, ఎట్లా ఉంటుంది? సో ఎనీ లేజర్ హెయిర్ రిడక్షన్కి మనం అగైన్ లేజర్ హెయిర్ రిడక్షన్ అంటున్నాం, లేజర్ హెయిర్ రిమూవల్ అనట్లేదు. ఎందుకంటే ఎవరికన్నా ఒక 80% వరకే రిడక్షన్ అవుతుంది. ఆ 20% అనే హెయిర్ ఏదైతే ఉంటుందో అది వస్తూ ఉంటుంది, అది మెయింటెనెన్స్ కింద వెళ్తుంది. కాకపోతే ముందున్న హెయిర్ కన్నా సన్నగా ఉంటుంది, స్లోగా గ్రో అవుతుంది. సో ఒక నార్మల్ పర్సన్ వితౌట్ ఎనీ పీసీఓఎస్ ఆర్ హార్మోనల్ చేంజెస్ ఉంటే 6 to 8 సెషన్స్ పడతాయి. కానీ ఎవరికైతే పీసీఓఎస్ కానీ హార్మోనల్ చేంజెస్ ఉంటే వాళ్ళకి ఒక 10 to 12 సెషన్స్ పడతాయి. సో సెషన్స్ అనేవి ఎక్కువ పడతాయి. అగైన్ హార్మోన్స్ ప్రాబ్లం ఏం లేదు అనుకోండి, నార్మల్ హార్మోన్స్ ఉందనుకోండి, 80 to 90% వరకు కూడా చూస్తారు మీరు రిజల్ట్. కానీ ఏమన్నా హార్మోనల్ ఇష్యూస్ ఉంటే వాళ్ళకి 60 to 70% చూస్తారు. మ్యామ్ ఇక్కడ వచ్చేదంతా హార్మోన్ ఇష్యూస్ వల్లే కదా మ్యామ్, పీసీఓడి, పీసీఓఎస్ ఉండబట్టే. సో ఇక్కడ తగ్గించగలుగుతామా మనం? తగ్గగలుగుతాము. సో ఎనీ లేజర్ హెయిర్ రిడక్షన్ 6 weeks అపార్ట్ చేస్తాం, 4 to 6 weeks అపార్ట్ డిపెండింగ్ ఆన్ హెయిర్ గ్రోత్. సో నాకు రీసెంట్లీ ఒక ఆమె వచ్చింది, అగైన్ అన్ఆథరైజ్డ్ క్లినిక్ నుంచి చేంజ్ వచ్చింది. సో ఆమె ఏమన్నది, నేను అన్నా నువ్వు 4 to 6 weeks రా, ఎప్పుడైతే హెయిర్ గ్రో అవుతుందో అప్పుడే రా, గ్రో కాకపోతే రాకు అని చెప్పా.
గ్రో కావాలి లేజర్ పని చేయాలంటే. ఆ అమ్మ అనేది అదేంటి నేను ప్రీవియస్ ప్లేస్లో 12 సెషన్స్ తీసుకున్నా, వాళ్ళు ఎవ్రీ 2 వీక్స్ రమ్మనే వాళ్ళు అని. సో అప్పుడు చెప్పా అట్లా ఉండదు, హెయిర్ అనేది గ్రో కావాలి, లేజర్ చేసినప్పుడు ఆ లేజర్ లైట్ని మన ఫాలికల్ తీసుకొని అప్పుడే అది యాక్ట్ చేస్తుంది అని. సో ఇట్లా హాఫ్ నాలెడ్జ్ ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి కాంప్లికేషన్స్ ఇంకా ఆమెకు ఉన్నదానికన్నా ఎక్కువ అయింది జుట్టు. సో ఈ కాంప్లికేషన్స్ అన్నీ వస్తాయి. సో కరెక్ట్ ఇంటర్వెల్లో తీసుకోవాలి. ఎస్. సో అంతేకాకుండా ఇప్పుడు చాలామంది కూడా ఈ ఐబ్రోస్ చాలా థిక్గా అవ్వాలని దానికోసం రకరకాల ట్రీట్మెంట్స్, కొన్ని రోజులే అవి కూడా మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి. అంటే ఈ ఐబ్రోస్ కోసం ఎందుకు అంత మ్యాటర్ అవుతుంది, ఎందుకు ఈ ఐబ్రోస్ చాలా సన్నగా అయిపోతున్నాయి, ఎక్కడ తేడా వచ్చింది, మరి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఐబ్రోస్ అనేది ఎవరికైనా ఒక మనిషికి ఈ ఐస్ అనేది డిఫైనింగ్ ఫ్యాక్టర్. బ్రైట్ ఐస్ బాగుంటే ఆటోమేటిక్గా ఒక అట్రాక్షన్ అనేది ఉంటుంది. సో ఐబ్రోస్ తో ఏమవుతుందంటే మనం పెద్దగా అయ్యే కొద్దీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐబ్రోస్ థిన్ అవుతూ ఉంటాయి. ఈ జుట్టులానే ఈ జుట్టు కూడా. ఎవరికైతే థైరాయిడ్ ఉంటుందో వాళ్ళకు కూడా థిన్నింగ్ అవుతుంది. కొన్ని మెడికల్ కండిషన్స్ ఉంటాయి, వాళ్ళకు కూడా ఐబ్రోస్ అనేది సన్నగా అవుతుంది. ఇప్పుడు ఐబ్రోస్ ఎవరికైనా థిక్ ఐబ్రోస్ ఉంటే కొంచెం బాగుంటుంది. సో దానికి 2 ways ఆఫ్ ట్రీట్మెంట్. ఒక్కటేమో క్లినిక్లో మేము మెడిసిన్స్ ఇస్తాం, ఆయింట్మెంట్స్ ఇస్తాం, పెట్టుకొని అది పెరుగుద్ది, బాగా పెరుగుద్ది, రిజల్ట్స్ చాలా బాగుంటాయి. ఇంకొక వే ఏంటంటే నాకు ఇన్స్టెంట్గా కావాలి, ఫాస్ట్గా కావాలి, సో దానికి మైక్రో బ్లేడింగ్ అని చేస్తాం. అది కూడా బాగానే ఉంటుంది, కాకపోతే ఎవరికైతే అవసరమో ఊరికనే అవసరం లేకుండా కూడా చేయించుకోకూడదు. ఎందుకంటే మైక్రో బ్లేడింగ్ అనేది స్కార్ అవుతుంది. సో మనం న్యాచురల్ హెయిర్ ఫాలికల్స్ ఉంటాయి కదా, దాన్ని కూడా కొన్ని డ్యామేజ్ చేస్తూ ఉంటాం. సో యూజువలీ ఇప్పుడు థైరాయిడ్ ఉందనుకోండి, చాలా థిన్ ఉంది, వాళ్ళకి చేస్తే ఓకే, వాళ్ళకి యూజ్, రిస్క్ వర్సెస్ బెనిఫిట్ ఎప్పుడైనా బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు నార్మల్ పర్సన్, ఇప్పుడు నా అలాగని ఇలాగ ఉన్నారు అనుకోండి, సో దానికి అవసరం లేదు. సో దానికి జస్ట్ ఆ లోషన్ పెట్టుకుంటే సరిపోతుంది. సో ఎవరిని ట్రీట్ చేయాలో ఎవరిని ట్రీట్ చేయొద్దు, మనకు ఆ బేసిక్ ఇది ఉంటే దాన్ని బట్టి బెటర్ అవుతుంది. ఐబ్రోస్ పెంచే లోషన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఐబ్రోస్ పెంచేయి, ఐ లాషెస్ పెంచేయి, ల్యాషెస్ కూడా మ్యామ్ ఆర్టిఫిషియల్ పెట్టుకుంటారు కదా, నిజంగానే అంత పెద్ద ల్యాషెస్ అసలు ఎవరికైనా ఉంటాయా? ఉండవండి, చాలా రేర్. ఓకే, అలా కావాలంటే లాషెస్ ఉంటాయి, కొత్త ఆయింట్మెంట్స్ వస్తున్నాయి, సో అవి పెట్టుకుంటే కూడా బాగా గ్రో అవుతున్నాయి, ఐ లాషెస్ గ్రో అవుతున్నాయి. ఓకే, ఎస్ మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. అయితే అసలు ఫైనల్గా అడుగుతున్నాను, ఈ స్కిన్ అసలు ముడతలే పడకూడదు ఎప్పటికీ అంటే ఏం చేయాలి? అది కష్టం, అది చాలా కష్టం. మనకి ముడతలు అనేది పడుతూనే ఉంటాయి, దాన్ని మనం మెయింటైన్ చేసుకుంటూ పోవాలి. ఒక 4 సూపర్ ఫుడ్స్ ఏమైనా ఉన్నాయా మా స్కిన్ ని బాగా చేయడానికి? టొమాటో ఒకటి సూపర్ ఫుడ్. టొమాటోనా? తర్వాత ఎగ్స్ కూడా ఇట్స్ గుడ్ ఫుడ్. అవకాడోస్, బ్రాకలీ, ఈ కొన్ని సూపర్ ఫుడ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎగ్జాటిక్ ఫ్రూట్స్, ఇంకా ఏమైనా ఫుడ్స్ ఏమైనా చెప్తారేమో అనుకున్నాము, మాకు లోకల్లో దొరికే చెప్పారు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మ్యామ్ ఇంకొకటి, ఇప్పుడు ప్రైవేట్ పార్ట్స్లో స్కిన్ నల్లగా అయిపోయిందని అక్కడ కూడా బ్లీచ్లు అలాంటివి పెడుతూ ఉంటారు, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ట్రీట్మెంట్స్ అంటే ఉంటాయా? సో బ్లీచ్ అనేది ఫేస్కే కాదు, ఏ బాడీ పార్ట్కి పెట్టకూడదు. బ్లీచ్ ఇస్ నాట్ గుడ్. ప్రైవేట్ ఇంటిమేట్ ఏరియాస్కి కూడా పీల్స్ ఉంటాయి, లేజర్స్ ఉంటాయి, స్కిన్ బూస్టర్స్ అని ఉంటాయి. సో ఇప్పుడు చాలా టెక్నాలజీ పెరిగింది. సో ఇంటిమేట్ ఏరియాస్కి వేరే కేటగిరీ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి, అవి కూడా దే ఆర్ ఆల్ డర్మటలాజికలీ అప్రూవ్డ్. సో ఏమీ కాంప్లికేషన్ లేకుండా సేఫ్టీ ప్రొఫైల్ మెయింటైన్ చేసేది. ఎందుకంటే నార్మల్ ఫేస్ మీద పెట్టిన పీల్ నేను అక్కడ పెట్టా అనుకోండి, బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ ఏరియాకి తగ్గట్టు pH బ్యాలెన్స్తోనే కొత్త పీల్స్ అనేవి వచ్చినాయి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. జనరల్గా మీరు ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వరు, అంటే మీ డాక్టర్లు అందరూ బిజీగా ఉంటారు, అవ్వక వేరే వాళ్ళు బాగా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల అటువైపు వెళ్తూ ఉన్నారు, చదువుకొని డాక్టర్ల వైపు వెళ్తూ ఉన్నారు. చదువుకున్న డాక్టర్స్ మీరు అప్పుడప్పుడు ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉండండి, సరైన ఇన్ఫర్మేషన్ అది వెళ్తూ ఉంటుంది. అందరూ ఫాలో అవ్వాలని కోరుకుందాం. మంచి టిప్స్ చెప్పారు, మంచి ట్రీట్మెంట్స్ చెప్పారు. ఏదైతే కానీ ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తే అది అథెంటిక్ ట్రీట్మెంట్ అనేది మనకు లభిస్తుంది. ఫాలో అవ్వాలని కోరుకుందాం మ్యామ్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.